తయారు చేసుకొని పెట్టుకుంటే ఒక 1 మంత్ ఉంటుంది. ఈ పానకాన్ని కనుక మనం డైలీ తీసుకున్నట్లయితే ఈ వేసవి కాలం నుంచి ఎండదెబ్బ వడదెబ్బ ఏదైతే ఉంటుందో దీని నుంచి మనకి సంరక్షిస్తూ మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలంటే పాత్ర తీసుకొని దీంట్లో మనం పటిక బెల్లం ఉంటుంది కదండి, ఇట్లా పటిక బెల్లం తీసుకోవాలి. పటిక బెల్లం తీసుకొని మంచిగా మెత్తగా పౌడర్ కొట్టుకోవాలి. పౌడర్ చేసిన దాన్ని పటిక బెల్లం పౌడరు 6 కప్పులు చేద్దాం. 6 కప్పుల పటిక బెల్లం పౌడర్ వేసినాం. దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోయాలి. 3 కప్పులు వాటర్ వేయాలి. 6 కప్పులు పటిక బెల్లం యొక్క పౌడరు, 3 కప్పులు మంచినీళ్ళు వేస్తే మంచిగా తయారవుతుంది. దీంట్లోనే మనకి శరీరానికి కూలిచ్చే సుగంధ ద్రవ్యాల్లో మంచి ఏదైనా చెప్పుకోదగిన ఏమన్నా ఉన్నాయంటే ఈ యాలకులు, ఇలాచీలు తీసుకొని ఒక 10 ఇలాచీలు, దీంట్లో కొంచెం మిరియాలు కూడా వేస్తున్నాను. మంచిగా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అన్ని విధాలుగా. కాబట్టి ఒక 10 మిరియాలు ఇట్లా కచ్చా పచ్చ దంచుకున్న దాన్ని దీంట్లో వేసేయాలి. చక్కగా మనం తిప్పుతుంటే మంచిగా ఇట్లా నీళ్లు ఈ పటిక బెల్లం యొక్క పౌడర్ వేస్తే ఈ మాదిరిగా ఒక పాకం వస్తుందండి. ఇట్లా ఎక్కువ బంక తీగ తాగేటువంటి పాకం రాకముందే మనము తేనె పాకం లాగా, తేనె నీరు లాగా అయినప్పుడే మనం పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. పొయ్యి కట్ చేసేసుకొని మంటను ఆపేసుకొని చక్కగా ఇట్లా ఒక బట్ట తీసుకొని ఇప్పుడు వడబోసేసుకుందాం. ఇది వడబోసేసుకొని ఆరిపోవాలి. మొత్తం ఆరిపోయిన తర్వాత దీంట్లో నిమ్మరసాన్ని యాడ్ చేస్తాం. పూర్తిగా ఆరిన తర్వాత వేడి మీద కనుక మీరు నిమ్మరసం దీంట్లో వేస్తే పులుపు వచ్చేస్తుంది. ఇది చల్లారినాక వేసుకుంటే ఇది మంచిగా తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఎంత చక్కగా ఉందో చూడండి. పానకం తేనె లాగానే అవుతుంది. ఇది సేమ్ మనకి తేనె ఎలా ఉంటుంది కలర్ అలాగ వస్తుంది. ఇది ఆయూరు పానకం అనుకోవాలి. ఇది చూడండి ఎంత తేనె కలర్, తేనె లాగానే బంగారపు వర్ణం వచ్చింది. మంచి పానకం తయారైంది. ఇప్పుడు ఇది చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుందాం. ఇలాగా మనకి అయింది కదండి, మంచిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు కూల్ అయింది, వేడి లేకుండా. ఇప్పుడు ఈ ఒక కప్పు నిమ్మరసాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. తయారైపోయింది శరబత్. ఇది మీకు ఒక నెల ఉంటుంది, 1-2 నెలలు ఉంటుంది. ఇది గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకొని ఉంచితే ఈ విధంగా సీసాలో స్టోర్ చేసుకొని మనకు ఒక 10 ml 15 ml ఈ యొక్క సిరప్ని, మిగతాది వాటర్ కలుపుకొని దీంట్లో మన ఇష్టం. దీంట్లో సియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ ఒక అర్ధగంట ముందు నానేసుకుంటే మంచిగా ఉబ్బిపోయి ఉంటాయి. వాటిని దీంట్లో కలుపుకొని ఇట్లా తులసాకు కనుక చేసుకొని చూసినట్లయితే మంచి మనకి ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎనర్జీ డ్రింక్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తాగేయటమే. పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టంగా తాగుతారు. పుల్ల కారంగా తీయగా చాలా బాగుంటుంది. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.